నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 53వ వర్ధంతి. నివాళులర్పించిన జాషువా విజ్ఞాన సమితి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్న క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు. తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పర్యటన. హాఫ్పేట, నందివెలుగు, తెల్లప్రోలు గ్రామాల్లో వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన. లోతట్టు పంట పొలాల్లో వర్షపు నీరు ఉసురు తీసిన వరి పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పరిశీలించారు. వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించి పంట చేలను పరిశీలించారు. రైతులకు తగిన సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలు, మురుగునీటి పారుదల సదుపాయం లేని ప్రదేశాల్లో వెదజల్లి వరి మొలక దెబ్బతిందని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు చెప్పారు. రోజు వర్షాలు కురవటం, వరద నీరు బయటకు పోయే మార్గం లేక వారం రోజుల పాటు నీరు నిలిచిన పంట చేలల్లో ఈ పరిణామం ఉందన్నారు. ఆలస్యంగా వెదజల్లిన చేలల్లోనే ఈ పరిస్థితి ఉందని, వాస్తవానికి ఇటీవల కురిసిన వర్షాలకు వరి చేలల్లో మొలక శాతం బ్రహ్మాండంగా ఉందన్నారు. తెనాలి మండలంలోని హాఫ్పేట, నందివెలుగు, తేలప్రోలు గ్రామాల్లోని పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి, పలువురు రైతులు వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లను కలిసి రైతు సమస్యల గురించి వివరించారు. అదేవిధంగా తెనాలి మండలంలో వరి సాగు విస్తీర్ణం 16,000 ఎకరాలు కాగా ఇప్పటికే 14,000 ఎకరాల్లో వెద పద్ధతిలో సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారి చెప్పారు. జూలై మొదటి వారం నుంచి వెదజల్లటం ఆరంభించారని, క్రమంగా ముమ్మరం చేశారని తెలిపారు. ఆలస్యంగా వెదజల్లిన చేలల్లో, అది కూడా లోతట్టు, మురుగుపారుదల సదుపాయం సక్రమంగా లేని పంట పొలాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి కురిసిన వర్షాలకు మొలక దెబ్బతిన్నట్లు చెప్పారు. 25% పైగా మొలక దెబ్బతిన్న పంట పొలాల్లో తిరిగి విత్తనాలను వెదజల్లుకోవాలని ఆయన సలహానిచ్చారు. ప్రస్తుతం పంట పొలాల్లో నీరు ఉన్నందున కలుపు సమస్య అంతగా ఉండదని అభిప్రాయపడ్డారు. 20 రోజుల తర్వాత కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి చల్లితే పంట ఏపుగా పెరుగుతుందని సూచించారు. రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అనుసరించి వరి సాగు చేయాలని చెప్పారు. పంట కాలువలో చిన్న చిన్న వ్యర్థాలను రైతులు తొలగించుకుంటే మంచిదని అన్నారు. పంట కాలువలు, మురుగు కాలువలో తూటాకు, గుర్రపు డెక్క వంటి అవరోధాలుంటే ఇరిగేషన్, డ్రైనేజీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులను కలిసి వారి ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామాల్లోని విఆర్ఓలు, విఏఏల ద్వారా కౌలు రైతులు గుర్తింపు కార్డులను పొందాలని కూడా నున్నా వెంకటేశ్వర్లు సూచించారు. వీరితో తెనాలి వ్యవసాయ ఏడీఏ ఎన్ ఉషారాణి, మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్సాగర్, విఏఏలు వంశీ, శివతేజ, మౌనిక, అఖ్తార్ అహ్మద్ రైతులు పాల్గొన్నారు. వరి సాగు భూమి 16,000 ఎకరాలు ఉంది. దీనికి గాను సుమారుగా 14,000 ఎకరాలు ఇప్పటికే డైరెక్ట్ యథ పద్ధతిలో సాగు చేయడం జరిగింది. రైతులు గత 10 రోజులు 15 రోజుల క్రితం దాదాపుగా జూలై మొదటి వారం నుంచి ఎక్కువ విస్తీర్ణంలో రైతులు ఎదబెట్టడం మొదలుపెట్టారు. కాకపోతే 10-12 తారీఖుల నుంచి కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కొద్దిగా ఆలస్యంగా ఎదబెట్టినటువంటి చేలల్లో నీళ్లు నిలబడటం, ఆ నీళ్లు కొంత కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల మురుగు పారుదల కూడా సరైనటువంటి సదుపాయం లేనటువంటి చోట్ల నీళ్లు వారానికి పైగా నిలబడి కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితుంది. కానీ వాస్తవంగా మొన్న పడినటువంటి వర్షాల తర్వాత చేలన్నీ కూడా, వరి చేలన్నీ కూడా చాలా బాగున్నాయి. మొలక శాతం కూడా బాగా వచ్చింది. కానీ లోతట్టుగా ఉండి రోడ్డు వైపు మురుగు పోవటానికి వీలైనటువంటి కొన్ని ప్యాచెస్లో మొలక శాతం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. తప్పకుండా రైతులకు కూడా చూసిన ఏంటంటే ఇమీడియట్గా ఆ కొద్ది గొప్ప నీళ్లు కనుక నిల్వ ఉండేటట్లయితే అలాంటి వాటిని తీసేయమని చెప్తున్నాం. ఒకవేళ పూర్తిగా 25% పైబడి కనుక మొలక దెబ్బతినేటట్లే అట్లాంటి దానిలో మళ్ళీ తిరిగి వాళ్ళు ఎదబెట్టుకునే పరిస్థితి చేయమని చెప్పి కూడా రైతులకి సూచించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పడినటువంటి వర్షాలకి తప్పకుండా చాలల్లో మరి కలుపు కూడా కొంతవరకు నీళ్లు ఉన్నాయి కాబట్టి కలుపు రాకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా రైతాంగం పోస్ట్ ఎమర్జెన్సీలో వాడేటువంటి కలుపు మందుల్ని వాడి కలుపు సమస్య కూడా ఇప్పుడు నివారించుకోవాల్సిన పరిస్థితి.
తర్వాత ఏదేమైనా కానీ నెల రోజుల వరకు రైతులు మరి ఎరువులు వేసే పరిస్థితి లేదు. నెల అయిపోయినటువంటి కాలపరిమితి నిండినటువంటి పొలాల్లో రైతాంగం డిఏపి లేదా కాంప్లెక్స్ కానీ యూరియా తగు మోతాదులో వేసుకునేటట్లయితే ఎదబెట్టినటువంటి వైరి మరి బాగా ఆరోగ్యంగా వచ్చే. జిల్లా విద్యాశాఖ అధికారిణి శైలజారెడ్డి బుధవారం తెనాలిలో పర్యటించారు. విద్యా శిక్ష సప్తాహ్లో భాగంగా జరుగుతున్న క్రీడోత్సవాలను ఆమె పరిశీలించారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న విద్యా శిక్ష సప్తాహ్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారిని శైలజారెడ్డి బుధవారం పరిశీలించారు. ఉదయం స్కూలుకి చేరుకున్న శైలజారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యా శిక్ష సప్తాహ్లో భాగంగా జరుగుతున్న క్రీడోత్సవాలను పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా పాఠశాల పరిసరాలను తిలకించారు. విద్యా శిక్ష సప్తాహ్లో భాగంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షా సప్తాహ్లో భాగంగా 3వ రోజు అన్ని పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా తెనాలిలో జరుగుతున్న క్రీడా పోటీలను పరిశీలించేందుకు వచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని తెలియజేశారు. అదేవిధంగా తెనాలిలో జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా పరిశీలించినట్లు ఆమె తెలియజేశారు. ప్రతి విద్యార్థి టెక్స్ట్ బుక్లోని పాఠాలను స్వంతంగా చదివేలా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం ద్వారా మెరుగైన విద్యా బోధనకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వీరితో పాటు మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, టీచర్స్, మెంటర్ తదితరులు పాల్గొన్నారు. శిక్షా సప్తాహలో భాగంగా 3వ రోజు ఈరోజు స్పోర్ట్స్ డే అన్ని స్కూల్స్లో జరపనేసి మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానిలో భాగంగా ఈరోజు తెనాలిలో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ చక్కగా పిల్లలకి పీడీలు మాస్టర్స్ అందరు కూడా కబడ్డీ ఇంకా ఇతర గేమ్స్ అన్నీ కూడా ఆడిస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ టీచ్ టూల్ ట్రైనింగ్ ఒకటి జరుగుతుంది. అది చూడడం కోసం జనరల్ విజిట్కి వచ్చారు. మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యా శిక్షా సప్తాహంలో భాగంగా ఈరోజు మా పాఠశాల ఎస్ఆర్ఎస్ ఎంబీహెచ్ స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో క్రీడోత్సవాలు జరిగినాయి. ఈ క్రీడోత్సవాలని పరిశీలించడానికి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి మేడం గారు వచ్చారు. వచ్చి ఈ శిక్షా సప్తాహని ఇక్కడ మా పీఈటీలు గోవర్ధన్ గారు అలాగే ప్రసాద్ కుమార్ గారు ఆడించిన ఆటల్ని బాగా పరిశీలించి అభినందించడం జరిగింది. అలాగే మా పాఠశాలలో అనేక విగ్రహాలు తయారు చేసిన మా డ్రాయింగ్ మాస్టరు శ్రీ విజయ్ ప్రకాష్ గారి యొక్క గ్లోబ్ నమూనా అలాగే భరతమాత విగ్రహం వీటన్ని కూడా చూసి మన పాఠశాల క్యాంపస్ నందు చూసి చాలా చక్కగా ఉంది అని ప్రశంసించి ఇప్పుడే వెళ్ళడం జరిగిందండి. పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో బాగా పార్టిసిపేట్ చేశారు. నవయుగ కవి చక్రవర్తి పద్మశ్రీ గుర్రం జాషువా 53వ వర్ధంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. పట్టణానికి చెందిన గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి, కవి సామ్రాట్ గుర్రం జాషువా 53వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా జరిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్రం జాషువా విజ్ఞాన సమితి సభ్యులు గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నవయుగ కవి చక్రవర్తి పద్మశ్రీ గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన తన సాహిత్యం ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కొలువుతీరి ఉన్నారని పేర్కొన్నారు. నేటి సమాజానికి జాషువా రచనలు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన జాషువా సాహితీవేత్తగా ఎదిగి 59 ఖండకావ్యాలు, 14 నాటకాలు రాశారని, అలనాటి సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన విశ్వనరుడు జాషువా అని కొనియాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పొన్నెకంటి రత్నాకర్ ఇటీవల బాపు జగజ్జీవన్రామ్ చైర్కు సంచాలకులుగా నియమితులైన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఆయనను గుర్రం జాషువా విజ్ఞాన సమితి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జె న్యూటన్, పి రవికుమార్, కొండముది రమేష్, వీరత్నం, పి రాజగోపాల్, గరికపాటి సుబ్బారావు, షేక్ అబ్దుల్ హకీం జానీ, ఎండ్రపాటి అశోక్ కుమార్, కె సింగయ్య, రాజారత్నం, ఏ మల్లేశ్వరరావు, కె దేవయ్య, శరత్ వెంకయ్య, సుద్దుపల్లి మురళీధర్, కె లక్ష్మణరావు, ఎల్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా ఆయనకు తెనాలి గుర్రం జాషువా విజ్ఞాన సమితి వారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనం జాషువా గారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వ్యక్తి మరణించి 53 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తిని మనం మననం చేసుకుంటున్నామంటే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. జాషువా గారి గురించి మనం చూసుకుంటే ఆ రోజు ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో
గుర్రం జాషువా గారు ఒక నూతన వరుడిని సృష్టించారు. అప్పటి వరకు రాసిన రచయితలు సంస్కృతంతో పద్యాలు రాస్తుంటే జాషువా గారు పామరులకు కూడా అర్థమయ్యే రీతిగా తన యొక్క పద్యాలను రాయిస్తూ సమాజంలో నిమ్న జాతుల యొక్క ఆక్రందనని, ఆవేదనని గబ్బిలం ద్వారా భగవంతునికి చేరవేస్తూ తన యొక్క నిమ్న జాతుల యొక్క ఆక్రోశాన్ని వెలగెక్కారు. జాషువా గారి అభిమానులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో వారికి శ్రద్ధాంజలి ఘటించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి జాషువా గారు ఒక శక్తి, సమాజానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆయన రచనలో పొందుపరిచారు. అలాగే ఫిర్దౌసి కానీ, గబ్బిలం కానీ, ముంతాజ్ మహల్ కానీ, ఎన్నో వాటిలో నుంచి ఆత్మాశ్రయ లక్షణాలు కానీ, మరి ప్రకృతి సౌందర్యాన్ని గురించి కానీ ఎన్నో విషయాల గురించి వారు మనకు తెలియజేసినందుకు వారికి మహానుభావులకి ఈరోజు ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ అధ్యక్షులుగా సెలవు తీసుకుంటున్నాను. గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి స్టాచ్యూకి పూలదండలు వేసి వారి యొక్క ఔన్నత్యాన్ని దశదిశలా చాటడానికి చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను వెలికి తీయడానికి, సమాజ నిర్మాణం కోసం సమాజంలో ఉన్నటువంటి అసమానతలే కాకుండా రుగ్మతలను కూడా వెలికి తీసి అందరికీ సమాన ప్రాతిపదికగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తన రచనలలో ఎన్నో రకాలైనటువంటి కొత్త మలుపులు తిప్పినటువంటి మహాయోధుడు గుర్రం జాషువా. ఈరోజు జాషువా గారి 53వ వర్ధంతి కార్యక్రమం. ఇక్కడ ఈ ప్రాంతంలో జాషువా గారు మరి మన గుంటూరు జిల్లాలో పుట్టి ఈ గుంటూరు జిల్లాలకి ఖ్యాతి తీసుకొచ్చినటువంటి మనిషి. ముందుగా గుంటూరు జిల్లాకి జాషువా గారి పేరు పెట్టాలని నినాదం చేస్తున్నాను. మరి జాషువా గుంటూరు అని పెట్టడం వలన మరి ఈ ప్రాంతానికి బలమైనటువంటి పునాదులు వేసినటువంటి మనిషి, అలాగే ప్రత్యామ్నాయ సంస్కృతి పునాదులు వేసినటువంటి మనిషి, అలాగే తాడిత పీడత భేద బిక్కి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ తరపున సాహిత్యాన్ని, వాళ్ళ యొక్క జీవన గమనాన్ని ఆయన ఒక అక్షర విజ్ఞాన జ్యోతిగా వెలిగించినటువంటి మహోన్నతమైనటువంటి మనిషి. అలాగే దళిత సారాన్ని, దళితుల యొక్క జీవన విధానాన్ని మరి ఆయన గొప్పగా వెలిగించినటువంటి మనిషి. వారి యొక్క చీకటి మరి జీవన విధానాన్ని గబ్బిలం ద్వారా దర్శించినటువంటి మనిషి. జాషువా గారు స్పృశించినటువంటి అంశం లేదు. భావోద్వేగ మనీషి ఆయన. అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిని సంస్కరించుకోవడం, అలాగే ఆ మనిషిని గుర్తు చేసుకోవడం అని అంటే ప్రతి ఒక్క దళిత జీవనంలో ఉన్నటువంటి మనిషి యొక్క ఆ జీవన వ్యతలను మనం ఈ అభ్యుదయ భావజాలంతో ఇప్పుడున్నటువంటి సమాజానికి జాషువా గారి యొక్క సిద్ధాంతాలు, జాషువా గారి యొక్క ఆలోచనలు, జాషువా గారు తీసుకొచ్చినటువంటి ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి ఈ ప్రజలకు తెలియపరచాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. తెనాలి రోటరీ క్లబ్ సేవలను పలువురు కొనియాడారు. స్థానిక మార్జిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో బాలింతలు, గర్భిణీ స్త్రీలకు బుధవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 30 మంది గర్భిణీ స్త్రీలకు 15,000 రూపాయలు విలువైన పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోటరీ ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండే విధంగా పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగిందన్నారు. మరో 10 రోజుల్లో తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రోగుల సహాయకులకు ఉపయోగపడే విధంగా సిమెంటు బల్లలు తమ క్లబ్ తరపున అందించనున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థ తరపున రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈదర శ్రీనివాసరావు తెలియజేశారు. రొటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ, భద్రాచలం సమీపంలో ముంపు గ్రామాల బాధితులకు తమ క్లబ్ తరపున అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవయోజనం మురళీకృష్ణ, రొటేరియన్లు గుత్తా వెంకటరత్నం, డాక్టర్ జీవనలత, పావులూరి రాంబాబు, జీవి నారాయణ, ఉపేంద్ర, హరి, నరేంద్ర, సుభాని, సుబ్రహ్మణ్యం, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ వి దేవికవాణి, ఎం వాణి, పలు వార్డుల సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ తరపున గర్భిణీ స్త్రీలకి పోషకగల వస్తువులు 30 మందికి పంపిణీ జరుగుతున్నాయి. ఈ రోటరీ సభ్యుల సహకారంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. త్వరలో ఒక వారం రోజుల్లో 15 బెంచీలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత
బ్లడ్ క్యాంపులు కూడా అరేంజ్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపులు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇద్దామని అనుకుంటున్నాం. రోటరీ క్లబ్ నుంచి ఈ మంత్ మేము చేయాల్సిన ప్రోగ్రాము మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రాము. దీని కింద ఈరోజు మారిస్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీలకి బాలింతలకి కూడాను పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ఈ విషయానికి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ, డాక్టర్ గారు అందరూ కూడా సహకరించి గర్భిణీ స్త్రీలని వాళ్ళు పిలిపించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినవి మా రోటరీ నుంచి చేస్తామని మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఈ వరదల కారణంగా కొండల మీద గుట్టల మీద నివాసాలు ఏర్పరుచుకుని అక్కడ జీవిస్తున్నారు. వారికి అవసరమైన తాల్పాలిన్లు అట్లానే దోమతెరలు రోటరీ క్లబ్ తరఫున వారికి అందజేయడం జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్కి తాడేపల్లి క్లబ్బు, మంగళగిరి క్లబ్బు, అట్లాగే తెనాలి క్లబ్బు, గుంటూరు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ క్లబ్బు 4 క్లబ్బులు కలిసి వారికి రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వారికి అందించడం జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా సహజం. ఈరోజు ఈ కార్యక్రమం కానీ అటువంటి కార్యక్రమాలు కానీ అట్లానే మీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు తెనాలిలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరూ సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఇంకా ముందు చాలా చేస్తాం. అందరికీ నమస్కారం. 2024-25 రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత ప్రథమంగా మరి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాతా శిశు సంక్షేమ పథకం కింద గర్భిణీ స్త్రీలకి మరి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో 30 మంది గర్భిణీ స్త్రీలకి ఈరోజు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో 15 సిమెంట్ బెంచీలు అక్కడికి వచ్చినటువంటి రోగులు కూర్చోవటానికి కానీ అక్కడికి ఏర్పాటు చేయడానికి వారు కోరి ఉన్నారు. అలాగే తోపుడు బండ్లు కూడా ఒక 15-20 తోపుడు బండ్లను కూడా ఇవ్వటానికి రోటరీ క్లబ్ వారు నిర్ణయం తీసుకుని ఉన్నారు. అవి కూడా త్వరలో అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ సేవా కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మరి రోటరీ మిత్రులకి, రోటరీ సభ్యులకి, పెద్దలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు. వ్యవసాయ శాఖ విశ్రాంత ఉద్యోగి వేజెళ్ల వెంకట సుబ్బారావు 10వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు సేవలను పలువురు కొనియాడారు. వేజెళ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం వెంకట సుబ్బారావు 10వ వర్ధంతిని నిర్వహించారు. వెంకట సుబ్బారావు కుమారుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామహేశ్వరరావు నివాసం వద్ద సాయంత్రం జరిగిన సభకు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి పిచ్చేశ్వరరావు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు సుబ్బారావు వ్యవసాయ విస్తరణ అధికారిగా వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేసి అందరినీ మన్ననలు పొందారని అన్నారు. తాను సుబ్బారావుతో కలిసి అచ్చంపేటలో పనిచేశామన్నారు. మృదు స్వభావి, స్నేహపాత్రుడు అని వారు ఉపాధ్యాయులతో కలిసి విద్యా సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనేవారని అన్నారు. ట్రస్టు నిర్వాహకులు వేజెళ్ల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ తండ్రి కేఎస్ఎం హై స్కూల్లో సరస్వతి మందిరం ఏర్పాటు చేయటం, ఎన్సీఆర్ స్కూల్లో మంచినీటి వసతి, ప్రతిభావంతులకు పారితోషికాలు, పేద విద్యార్థులకు యూనిఫాములు అందించేవారని తెలియజేశారు. బీసీ కాలనీలో వారి పేరున పురపాలక ప్రాథమిక పాఠశాలను తాను నిర్మించానని తెలిపారు. ఈ సందర్భంగా వేజెళ్ల నవ్య రూపొందించిన మా స్ఫూర్తి ప్రదాత అను బ్రోచర్ను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. విద్య, సాహితీ, కళ, సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న టి శివప్రసాద్, ఎం శ్యాంప్రసాద్, కె శివరామకృష్ణ, బెల్లంకొండ వెంకట్, కటకం వెంకట ప్రసాద్, మొవ్వ వెంకటేశ్వరరావు, రావి సుబ్బారావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, అలపర్తి వెంకటేశ్వరరావు, శివప్రసాద్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తండ్రి గారి 10వ వర్ధంతి సందర్భంగా వారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా తండ్రి గారు వ్యవసాయ అధికారిగా పనిచేసినప్పటికీ కూడా ఉపాధ్యాయులన్నా విద్యార్థులన్నా ఎంతో ప్రేమ. వారు పనిచేసిన ప్రతి గ్రామంలో కూడా విద్యార్థులకి ఏదో ఒక విధంగా బహుమతులు అందజేస్తుండేవారు. తర్వాత నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత మరి బాయ్స్ హై స్కూల్లో పిల్లలకి యూనిఫామ్ పంపిణీ చేయడం, కేఎస్ఎం హై స్కూల్లో సరస్వతి మందిరం కట్టించి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు పారితోషికాలు అందించడం, చంద్రరామనాయుడు స్కూల్లో మంచినీటి వసతి కలిగించి అక్కడ కూడా ప్రతి సంవత్సరం పిల్లలకి ఆర్థిక సహకారం అందించేవారు. అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలని మరి నిర్వర్తించాలనే ఉద్దేశంతో వారు చనిపోయిన తర్వాత బీసీ కాలంలో మరి
పేజల వెంకట సుబ్బారావు స్పెషల్ పురపాలక ప్రాథమిక పాఠశాల నిర్మించడం జరిగింది. అది గత సంవత్సరం స్వచ్ఛ పాఠశాలగా కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. అదే రీతిలో మరి వారి పేరున ప్రతి సంవత్సరము వివిధ పాఠశాల గ్రంథాలయాలకి మరి పబ్లిక్ లైబ్రరీస్కి గ్రంథాలయ పుస్తకాలు అందజేయటం, అదేవిధంగా మరి ఏదో ఒక విధంగా వారితో సమాజంలో సేవ చేసిన వ్యక్తుల్ని గుర్తించి సత్కరించడం చేయడం జరుగుతుంది. ఈరోజు అదే కార్యక్రమంలో సామాజిక సేవా కార్యక్రమం, విద్యారంగం, కళారంగంలో మరి సేవలు అందించిన వ్యక్తుల్ని, నాతో పరిచయం ఉన్న వ్యక్తుల్ని, మరి నాకు అందుబాటులో ఉన్న వ్యక్తుల్ని ఈరోజు సత్కరించుకోవడం జరిగింది. ఈ అవకాశం కలిగించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాన్నగారిని మరొకసారి స్మరించుకోవడం జరుగుతుంది. పిల్లలను కూడా బాగా విద్యాభివృద్ధి చేయించి మరి ఇద్దరిని అన్నిటితో పంపడం, ఇక్కడ ఏమన్నా ఉమామహేశ్వరరావు గారు ప్రధాన ఉపాధ్యాయుడిగా చేయటం, ఇదంతా ఆయన ఎడ్యుకేషన్లో ఉండటం వల్ల అందరినీ కూడా ఎడ్యుకేషన్కి ప్రోత్సహించి చేశారు. ఉమామహేశ్వరరావు గారు కూడా ఆయన బాటలో మరి విద్యాభివృద్ధికి అక్కడ స్కూల్ కట్టడం, దాని ఓపెనింగ్ అప్పుడు కూడా నేను వచ్చి ఉన్నాను. మరి వేరే పిల్లలకి చేయటం, ఎంతోమందిని చేయటం, ఆయన స్కూల్కి కూడా ఒకసారి వెళ్ళటం జరిగింది వేరే పని ఉండి. మరి 1200 మంది పిల్లలు ఉన్న స్కూల్లో చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. పురపాలక స్పెషల్ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విద్యాదానం అందిస్తున్న ఉమామహేశ్వరరావు గారు ఎంతో ఆదర్శనీయులు. ఈరోజు వాళ్ళ తాతగారి యొక్క స్ఫూర్తితో నవ్య ఈ బుక్ని యాక్చువల్గా గ్రాఫిక్ డిజైన్లో మేము చేస్తుండేవాళ్ళం. సొంతగా తన నాలెడ్జ్తో, మా ప్రమేయం దీంట్లో 0, తనే సిస్టంలో సొంతగా తయారు చేసుకుని జస్ట్ ప్రింట్ తీసుకుంది, కలర్ ప్రింట్ మా దగ్గరకు వచ్చి. చాలా గ్రేట్ అండి అమ్మాయి పాపం. అంటే చూస్తూ తనే దీంట్లో మా ప్రమేయం అసలు ఏమీ లేదు. పట్టణ మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హై స్కూల్ వద్ద రోజుకు గలాటా జరుగుతోంది. సాయంత్రం స్కూల్ వదిలే సమయానికి కొందరు ఆకతాయిలు స్కూల్ నుండి బయటకు వస్తున్న విద్యార్థినీలను టీజ్ చేస్తున్నారు. స్కూల్ పరిసరాల్లోనే మోటార్ బైక్లపై చక్కర్లు కొడుతూ ఆకతాయిలు హల్చల్ చేస్తున్నారు. పట్టణంలోని పురపాలక సంఘ పాఠశాలలోనే అత్యధిక మంది విద్యార్థులు కలిగిన స్కూల్గా మారిస్పేట ఎన్సీఆర్ఎం హై స్కూల్కు మంచి గుర్తింపు ఉంది. మారిస్పేట, రావి రవీంద్రనాథ్ నగర్, సీఎం కాలనీ, మఠం బజార్, పినపాడు వంటి అనేక ప్రాంతాల నుండి నిత్యం వందలాది మంది విద్యార్థులు ఇక్కడకు చదువుకునేందుకు వస్తుంటారు. ఒక విధంగా చూస్తే విద్యార్థుల కంటే విద్యార్థుల సంఖ్య ఈ స్కూల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా సాయంత్రం వేళల్లో స్కూల్ వదిలే సమయానికి ఇక్కడ రోజుకో గలాట జరుగుతోంది. స్కూలు వదిలిన తర్వాత బయటకు వచ్చిన ఇదే స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు పరస్పరం వాగ్వాదాలకు దిగటం, కొట్టుకునేందుకు యత్నించడం, అడ్డుగా వెళ్తున్న స్థానికులు చూసి వారికి సర్ది చెప్పి పంపించడం ఇక్కడ రోజు పరిపాటిగా మారింది. మరీ ముఖ్యంగా సాయంత్రం 4 గంటల సమయంలో స్కూలు వదిలే సమయానికి ఆకతాయిలందరూ ఇక్కడకు వచ్చి చేరుతుంటారు. ద్విచక్ర వాహనాలపై 1-3 ఎక్కి స్కూల్ ముందు నుండి చక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తున్నారు. స్కూల్ నుండి బయటకు వస్తున్న విద్యార్థులను టీచ్ చేస్తున్నారు. ఇదే స్కూల్లో చదువుతున్న విద్యార్థులు వారిని వారించే ప్రయత్నం చేస్తూ ఉండటంతో వారితో వాగ్వివాదానికి దిగుతూ వారిని కొట్టినంత పనిచేస్తున్నారు. ఈ గొడవలు చిలికి గాలివాన్లా మారి తీవ్ర దాడులుగా మారే ప్రమాదం ఉందంటూ స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా స్కూల్ ఉపాధ్యాయులు స్పందించి స్కూల్ వదిలే సమయానికి కొద్దిసేపు బయటే ఉండి పర్యవేక్షణ చేయటం లేదా పోలీసులకు సమాచారం ఇచ్చి ఇక్కడ గస్తీ ఏర్పాటు చేయించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ స్థానికులు చెప్పుకుంటున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన పాలడుగు విజయలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద బుధవారం పేదలు, వృద్ధులకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన పాలడుగు విజయలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా అల్లుడు, కుమార్తె గాడి శ్రీను, కృష్ణ కమల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో విజయలక్ష్మి మేనరుడు కందుల వేణువర్ధన్, కందుల సాంబశివరావు, కందుల భారతి, మనుమడు, మనుమరాలు గాడి మణికుమార్, గాడి లక్ష్మీ ప్రసన్న, కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో మా మేనత్త పాలడు విజయలక్ష్మి గారి పెద్ద వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా మేనత్త గారు
లేని లోటు మా కుటుంబానికి కానీ ఆమె అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆమె అడుగుజాడలో మేము నడుస్తూ మేము కూడా మా కుటుంబం కూడా వాళ్ళ తనయురాలు గాడి కృష్ణకమల గారు నడుస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పునఃపుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో మా మేనత్త గారి పుంజుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కుర్రాశ్రీని అన్న గారికి అడుగుజాడలో ఉంటారు. ప్రస్తుత వర్షాకాలంలో విద్యార్థులు కాచి చల్లార్చిన నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో దాతల సహకారంతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అమృతలూరులోని 4 ప్రాథమిక పాఠశాలల్లో 4 అంగన్వాడీ సెంటర్లో విద్యార్థులకు బుధవారం వాటర్ బాటిళ్లు, నోట్ పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. అమృతలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆలపాటి వెంకయ్య జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం తరపున వాటర్ బాటిళ్లు, నోట్ పుస్తకం, పెన్ను, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. అమృతలూరు ఎంఈఓ కె రమేష్ బాబు, కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ రిటైర్డ్ సీఈఓ కొత్తపల్లి సాంబశివరావుల చేతుల మీదుగా బుధవారం వీటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేని కారణంగా దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లల సౌకర్యార్థం సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవని, మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో విద్యార్థుల శ్రేయస్సు కోరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, నన్నపనేని అనిల్, గెల్లి సత్యనారాయణ, మన్నే సుధాకర్, మల్లిపెద్ది సర్వీజీ, దేవరకొండ సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పద్మావతి, భూలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. యూపీ స్కూలు, ఎల్ఈ, ఎస్టీ, ఎంఎస్ఆర్ స్కూళ్ళు, అట్లాగే 4 అంగన్వాడీ పిల్లలకి మా మిత్రుడు ఆలపాటి వెంకటేశ్వరరావు, వెంకయ్య అంటారు, ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా వాటర్ బాటిల్స్, పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం వర్షాకాలం అవటం వల్ల డయేరియా వస్తుంది. అందుకని పిల్లలు ఇంటి దగ్గరే నీళ్లు వేడి చేసి చల్లార్చి తీసుకొచ్చుకుంటే స్కూల్కి ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంలో మరి మేము ఇప్పుడు ఇది 2వ రోజుగా మరి అంతకుముందు గ్రామంలో అటు పక్కించాము, ఇప్పుడు ఇప్పిస్తున్నాం. దీన్ని వాస్తవంగా ఏంటంటే ఆలపాటి వెంకయ్య మాకు మంచి మిత్రుడు. మరి అటువంటి వారు మరి తెలుగుదేశం పార్టీలో కూడా చురుకైన కార్యకర్తగా తిరుగుతూ ఉండేవాడు. మరి వారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ జ్ఞాపకార్థం మరి కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే మరి దీనికి తోడుగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి మరి వేడి చేసిన నీళ్లు మరి వీటిలో ఇస్తే బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా అనేక సేవా కార్యక్రమాలకి దాతలందరూ కూడా మరి ముందుకు రావాలని, మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా మరి ఆర్థిక పరిస్థితి బాగుండాల. అందుకని ఈ స్కూళ్ళల్లో చదువుకునే స్కూల్స్ అన్ని కూడా పేద పిల్లలు చదువుకుంటారు. వీటిలో మంచి ఉపాధ్యాయులు ఉంటారు. వీటిని అన్నింటిని కూడా అభివృద్ధి చేయడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. తద్వారా సమాజం కూడా బాగుంటుందనే ఉద్దేశంలో మా మిత్రులందరూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి పూజ్యులు మాజీ ఎంపీపీ గారు అయినటువంటి మైనేని రత్నప్రసాద్ గారు మరి వారి యొక్క స్నేహ బృందం ఈ విధానం చాలా మంచి పరిణామం. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేది ఒక నానుడి ఉంది. ఎందుకంటే అన్ని దానాల కంటే మరి వస్త్రదానం కానీ మరి చదువుకునే పిల్లలకి ఈ విధంగా నోట్సులు, అట్లాగే మరి ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వేడి నీళ్ళని కొంచెం చల్లార్చి తగ్గ మంచి వాతావరణంలో తగ్గ మంచినీళ్ళు తెచ్చుకుంటారని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా ఇవ్వటం, మరి ఆరోగ్యానికి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఆ బుక్కు కావాల్సిన పెన్ను, మరి ఆ విధమైన సహాయం అందించడం అనేది మంచి స్వభావం కలిగిన వ్యక్తులకి అది చెల్లుబాటు అవుతుంది. మహాకవి, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ గురజాడ జాషువా వర్ధంతిని దుగిరాల్లో నిర్వహించారు. పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ అధ్యక్షుడు పెద్దేటి యోహాను ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు. ప్రముఖ కవి సాహితీవేత్త గుర్రం జాషువా 53వ వర్ధంతిని దుగ్గిరాల గ్రామంలో బుధవారం పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దేటి యోహోను షేక్ సుభాని పొలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పెద్దేటి యోహోను మాట్లాడుతూ జాషువా రచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొలకలూరు శ్యాంబాబు, వెంకటేశ్వరరావు, సుమన్, కోటేశ్వరరావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. 53వ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ అందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన తన రచనలతోటి సమాజంలో ఎంతో చైతన్యం తీసుకొని వచ్చారు. ఫిర్దోసి, గబ్బిలం తదితర రచనలతోటి ప్రపంచంలో కూడా కదిలించి ఆయన ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై ఆయన రచనలతోనే ఎన్నో పోరాటాలు జరిపి ఎంతో సంఘ సంస్కరణల్ని అమలు చేసిన మా కవి గుర్రం జాషువా గారికి ఈ సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తాం. 53వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఈనాడు మన ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం. మహాకవి గుర్రం జాషువా 1885లో వినుకొండలో జన్మించాడు. ఆయన మహాకవిగా నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు పొందాడు. దాదాపు 35 కావ్యములు రాశాడు. 2000కు పైగా సన్మానములు పొందాడు. ఆ మహాకవి ఈ రోజు లేకపోయినా ఆయన ఎప్పుడు మన మనసులో ఉంటాడని ఆయన ధ్యానించుకుంటూ ఈరోజు మహాకవి గుర్రం జాషువా గారి 53వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 53వ వర్ధంతి, నివాళులర్పించిన జాషువా విజ్ఞాన సమితి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్న క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు. తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పర్యటన. హాఫ్పేట, నందివెలుగు, తెల్లప్రోలు గ్రామాల్లో వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.